ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. పాకిస్తాన్కు కౌంట్ డౌన్ మొదలైంది. దాయాది దేశానికి మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది భారత్. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో తీవ్ర నీటి సంక్షోభంలో ఉన్న దాయాదికి ఈ వేసవిలో చావు దెబ్బతీయబోతోంది. భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే నదీ జలాలను పూర్తిగా నిలిపివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు ఈ ఏడాది మార్చి 31కి డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. ఈ వేసవి నుంచి రావి నది ప్రవాహాన్ని పాకిస్తాన్కు వెళ్లకుండా భారత్ పూర్తిగా ఆపేయనుంది. ఇన్నాళ్లు ఇండస్ వాటర్ ట్రీటీని అడ్డుపెట్టుకుని భారత వాటా నీటిని కూడా వాడుకుంది పాకిస్తాన్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ తీవ్ర సతమతమవుతుంది. ఈ సమయంలో మార్చి 31 నాటికి రావి నదిపై షాపూర్ కండి ప్రాజెక్టును పూర్తి చేయాలని భారత్ ప్రణాళిక సిద్ధం చేసింది. జమ్మూ కశ్మీర్లోని కతువా, సాంబా జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి జావిద్ అహ్మద్ రానా సోమవారం ప్రకటించారు. సింధు నది వ్యవస్థలో 3 తూర్పు నదుల్లో ఒకటైన రావి నీటిపై భారత్కు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ద్వారా తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావిపై భారత్కు హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాపై పాక్కు హక్కులు కల్పించబడ్డాయి. అయితే తూర్పు నదులపై సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఇన్నాళ్లు పాక్ మన వాటా నీటిని కూడా దర్జాగా వాడుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి మోడీ ప్రభుత్వం మార్చేసింది. ఇకపై పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసుకుని ఇండియానే వాడుకోబోతుంది. రావి నదిపై షాపూర్ కండి బ్యారేజ్ను నిర్మిస్తే నీటిని మనం నిల్వ చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్కు ఈ నది నుంచి నీటి విడుదల ఉండదు. పాక్ వ్యవసాయం 80% సింధు జలాలపై ఆధారపడి ఉంది. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాక్లో వ్యవసాయం దెబ్బతింటుంది. లాహోర్, ముల్తాన్ వంటి నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. ఇన్నాళ్లు రావి నది జలాలు ప్రవహించిన పాకిస్తాన్ భూభాగంలో కరువు పరిస్థితులు ఎదురవుతాయి. ఇన్నాళ్లు నీళ్ల కోసం గోసపడ్డ జమ్మూ కశ్మీర్లోని కత్వా, సాంబా జిల్లాలకు మేలు జరుగుతుంది.